అక్కడ పోలీస్ వ్యవస్థకి టెస్ట్ పెట్టినట్టు మీకు ఒక టెస్ట్. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? హోంమంత్రి చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా? హోంమంత్రి గారు నిజంగా ఆవిడ యొక్క పని చేయనిస్తే కదా ఆవిడ్ని. ఈ రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా వెలుగుపెడుతున్నటువంటి లోకేష్ గారు మొట్టమొదట, ఆయనకి ఏమీ సమర్థత లేకపోయినా ఆయన్ని ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, ఏ విషయాలకి సంబంధం లేనట్టుగా, ఏది పట్టనట్టుగా, ఏ వ్యవహారాలు తెలియనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి, సగం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు అంతే కదండి. సగం ముఖ్యమంత్రి అనేది ఉంటుందా సార్? వాళ్ళు పెట్టుకున్నారు కదా రాజ్యాంగం లేనటువంటి వ్యవహారాలు, రాజ్యాంగం చెప్పనటువంటి వ్యవహారాలు తీసుకెళ్ళి ప్రభుత్వ భవనాలలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు పెడుతున్నారు. ఒక పక్కన చంద్రబాబు గారి ఫోటో, ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో. సగం ముఖ్యమంత్రి ఆయన, సగం ముఖ్యమంత్రి ఈయన. సగం ముఖ్యమంత్రి అంటున్నారు. అదే సగం ముఖ్యమంత్రి గారు గతంలో ఏమన్నారు? ఇక్కడ హోంశాఖ ఫెయిల్ అవుతోంది, అనిత గారు ఫెయిల్ అవుతున్నారు, నాకు బాధ్యతలు తీసుకుంటానని, ఇట్లా కానీ జరిగితే నేను బయట తిరగలేకపోతున్నారు పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. మరి ఆయన ఫుల్ ముఖ్యమంత్రి అయితేనే కదా, అంటే ఫుల్ అంటే బాధ్యతలు పూర్తిగా ఉంటేనే కదా ఆ మాట అంటారు. బాధ్యత కలిగిన వాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నటువంటి నాయకుల్ని బట్టలోడి తీసి తన్నమంటాడా? గొంతులు పిసికి చంపమంటాడా? తాట తీస్తాం, తోలు తీస్తామని మాట్లాడతారా? ఓకే, పద్ధతులు, సిద్ధాంతాలు, వ్యవహారాలు తెలిసినటువంటి వ్యక్తి కార్ల టాపుల్లో నిలబడి మాట్లాడతారా? ఏ వ్యక్తినైనా కానీ దూషణతోటి, బూతులతోటి, కులాల పేరుతో, మతాల పేరుతోటి రెచ్చగొట్టి మాట్లాడతారా? సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? ఏ సిద్ధాంతంతో రాజకీయం చేస్తున్నారు? ఎవరిని తిట్టావో, ఎవరితోటి ఉండనని చెప్పారో, ఎవరి పరిపాలనని మీరు రోడ్ల మీదకి, బజార్లో నిలబడి మీరు వెక్కిరించారో, మాట్లాడారో, వాళ్ళు చేతగాని దద్దమ్మలని మాట్లాడారో, వాళ్ళతోటే కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి మీ యొక్క సిద్ధాంతం ఏంటి? ప్రజలకు చెప్పాలా? ఈరోజు 18 నెలలు గడిచిన సందర్భంగా ఈ రాష్ట్రం చేసినటువంటి అప్పులు ఎంత అంటే, గత ప్రభుత్వాన్ని అప్పులు కుప్పగా మార్చారని చెప్పినటువంటి వీళ్ళు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పుల్లో సగానికి పైగా అప్పులు చేసేసారు ఈ రోజుకి. ఏదైనా ఒక పథకం ఇస్తున్నారా అంటే రైతు భరోసా ఇవ్వడానికి ముక్కు మూలుగుతున్నారు. యూరియా బస్తా ఇవ్వలేనటువంటి వ్యక్తులు వీళ్ళు. పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ పడకేసిందో, అన్ని వ్యవస్థలు పడకేస్తాయి. ఎందుకంటే ఒక తప్పు జరుగుతుంది అని ఒక వ్యక్తి మాట్లాడాలని బజార్లోకి రావాలి అంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెడతారేమో అనేటటువంటి భయాన్ని కల్పిస్తున్నారు. మీరు తప్పును మాట్లాడారా, మీకు జైలు తప్పదు అనే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల మీద మాట్లాడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జైల్లోకి పోతాడు అనేటటువంటి విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టే డీజీపీ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో హయ్యర్ అథారిటీలో ఉన్నటువంటి అధికారులు కానీ తెలుగుదేశం పార్టీకి వంతపాడేటటువంటి వాళ్ళని, తెలుగుదేశం అధికార ప్రతినిధులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళని ఇవాళ వాళ్ళని పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినప్పుడు ఇక చట్టం ఎక్కడుంటుంది? చట్టం వారికి చుట్టం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు చేయడం వల్లనే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడ్డది. అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ చెప్పకనే చెబుతూ ఉంది. 1600 కేసులు సార్, 1600 కేసులు 100%. వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందో ఇవాళ అదే బయటపడుతుంది. వైఎస్ఆర్సీపీ ఆ రోజు తెచ్చినటువంటి పథకాలు తప్పు అన్నారు, ఇవాళ అవే పథకాలు నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలు తప్పు అన్నారు, ఇవాళ అదే సంస్కరణల మీద ప్రభుత్వాన్ని నడిపించాల్సినటువంటి పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాల్లో కొన్ని పథకాలను మాత్రం అరాకొర అందిస్తూ పరిపాలన సాగిస్తున్నారని వాళ్లే చెప్తున్నారు. రిమైనింగ్ అంతా దోపిడీ, దుర్మార్గం, అఘాయిత్యం, అరాచకం, ఇది తప్ప ఇంకేమిటేముంది?